మాటలను ధ్యానం చేద్దాం. శ్రద్ధగా ఆలకించాలని మనవి. బైబిల్ ఉన్నవారు ప్రతి వారు తెరవండి. చదివిన వారు మరలా చదవద్దు, ఒక్కొక్కరు ఒక వాక్యం చదవాలి. పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి అపోస్తుడైన పౌలు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15 నుంచి 17 వరకు చదువుదాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15 నుంచి 17 వరకు. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయవక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లుగా జాగ్రత్తగా చూచుకొనుడి. మరొకరు సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వాక్యం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వాక్యం. సోమరి సీమల యొద్దకు వెళ్ళుము, వారి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనము. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 29వ వాక్యం. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 29వ వచనం. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా, కాలము సంకుచితమై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడనట్టును, కొన్నవారు తమది కాదు అన్నట్టుగా ఈ లోకములో అనుభవించువారు చాలు. తర్వాత చదివిన వారు కాకుండా చదవని వారు. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయము 9వ వాక్యం. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 9 చదవన. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిథ్య మీదికి ఎక్కేను. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14వ వాక్యం. మరొకరు ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14వ వాక్యం. నీవు ఈ సమయమందు ఏమియూ మాట్లాడక మౌనముగా ఉండిన ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కున నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమోనని ఆలోచించుకోమని. తర్వాత అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 7వ వాక్యం. మరొకరు ఆదివారమున మేము రొట్టెను విరుచుటకు కూడినప్పుడు పౌలు మరనాడు వెలనయుండి దేవునికి స్తోత్రం. తర్వాత అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వాక్యం. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము. రాజుల 2వ గ్రంథం చివరిగా 5వ అధ్యాయము
26వ వచనం. రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయం 26వ వచనం. అంతటా ఎలీషా వారితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రమును, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీయులను సంపాదించుకొనుటకు ఇది సమయమా? చదవబడినటువంటి ఈ లేఖనాల ద్వారా ఈ సమయాన మనం ధ్యానం చేద్దాం పరిశుద్ధాత్ముని ద్వారా. హల్లెలూయా. ఒక్కొక్కరు 2 వాక్యాలు చదివారు. చదవని వారు చదవడానికి ప్రయత్నం చేయండి. ఒకటి మాత్రమే చదివేటట్లు, ఎందుకంటే అందరికీ వాళ్ళు చదవలేదు కాబట్టి వీళ్ళు చదివారు, మంచిది, సంతోషం. అయితే చదవని వారు, చదువు వచ్చిన వాళ్ళు, చదువుకుంటున్న పిల్లల్లో బైబిల్ తెరవండి, చెబుతున్నటువంటి వాక్యాన్ని చకచక తీసి చదవటానికి ప్రయత్నం చేయండి. ప్రభు ఆ జ్ఞానం మీకు ఇచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా, అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు వ్రాస్తూ లేఖలో పలికినటువంటి ఆ మాటలు 5వ అధ్యాయం 15వ వాక్యం నుంచి 17వ వచనం వరకు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఒక హెచ్చరికతో కూడినటువంటి మాట. హెచ్చరికలు ఎప్పుడు వర్తిస్తాయి? అంతే కదండి. ఏదైనా ప్రమాదం పొంచుకున్నప్పుడో, ఆపద పొంచి ఉన్నప్పుడో, లేదా అనుకొనని ఆ పరిస్థితులు మన సమీపానికి వస్తుంది అన్నటువంటి సందర్భంలో హెచ్చరికలు వర్తిస్తాయి. గత 5 రోజుల నుంచి టీవీలలో న్యూస్, తెలుగు రాష్ట్రాలలో 5 రోజులు భారీగా, అతి భారీగా వర్షాలు కురుస్తాయి, అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం ఉంది, జాగ్రత్త అని చెబుతున్నారు. దాన్ని బట్టి ఏం చేయాలి ప్రజలు? అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. అలానే అంతకంటే మించి పౌలు గారు సంఘములో ఉన్న స్థితిగతులను బట్టి, ఉన్నటువంటి విశ్వాసుల యొక్క పరిస్థితులను బట్టి ఒక గొప్ప హెచ్చరిక వాక్యము ద్వారా లేఖ రాస్తూ తెలియచేస్తున్నాడు. ప్రియన సహోదరి, సహోదరుడా, ప్రియ సంఘమా, చాలా జాగ్రత్తగా మీరు ఉండండి. ఎందుకో దినములు చెడ్డవి, రోజులు మంచివి కావు, కాలము విపరీతమైన బుద్ధులకు, పోకడలకు పోతూ ఉంది. ఈ దినాలు దుర్దినాలు. ఎప్పుడు ఏమి సంభవిస్తుందో, ఎప్పుడు ఏ ఆపద పంచుకొని ఉంటుందో, ఎప్పుడు ఏ ప్రమాదం పంచుకొని ఉంటుందో, ఎప్పుడు ఏమి సంభవిస్తుందో తెలియదు. జాగ్రత్త. ఆదమర్చి లేదా హెచ్చరికలు ఖాతరు చేయక ఒకవేళ మనం ప్రయాణం చేస్తే ప్రమాదములో పడే పరిస్థితి
వస్తాయి. ఈ రోజులు ఎలాంటివో మనందరికీ తెలియనిది ఏం కాదు, నాకు తెలిసినంత వరకు కదండి. చిన్న బిడ్డలను కదిలించిన పండు ముసిలి వారి వరకు, అనగా మంచములో పడకలో ఉన్న వృద్ధాప్యములో ఉన్నటువంటి వారి వరకు కూడా ఆ విపరీతమైనటువంటి బుద్ధులు, లేదు కుటుంబంలోనైనా సమాజంలోనైనా లేదా పట్టణాలలో అయినా రాష్ట్రాలలోనైనా దేశములైనా ప్రపంచములో నలుమూలల మీరు ఎక్కడైనా చూడండి, వినే మాటలు ఎలా ఉంటాయంటే ఉదయం లేచినప్పటి నుంచి పండుకునేంత వరకు ఒక్కొక్క చోట ఒక రకమైనటువంటి పరిస్థితులు. ఒక చోట ఆకలితో వచ్చేవారు, మరొక చోట కడుపు నిండి చచ్చేవారు. ఒక చోట అతివృష్టితో చచ్చేవారు, మరొక చోట అనావృష్టితో చచ్చేవారు. ఒక చోట వర్షాలు పడి చచ్చేవారు, మరొక చోట వర్షాలు లేక చచ్చేవారు. మన బ్రతుకుల్లో ఎట్లంటే, అయితే అనావృష్టి లేదంటే అతివృష్టి. మరి అతివృష్టి కానీ అనావృష్టి కానీ అటు కానీ ఇటు కానీ లేకుండా ఉండాలి అంటే మనము చేయవలసింది లేక అనుసరించవలసింది లేక జాగ్రత్తగా చూసుకోవలసిందే ప్రభువులో సమయాన్ని. దేవునిలో మన దైనందిక జీవితం యొక్క ప్రయాణ పరిస్థితిని అనుక్షణం, అనుదినం, ప్రతిరోజు, వారము వారము, నెల నెల ఇలాగా మనము చాలా జాగ్రత్తగా అడుగులు వేయవలసి ఉన్నది. ఎందుకో విశాల మార్గంలోనికి వెళ్తే కన్ను మూసుకొనైనా సరే వెళ్ళిపోవచ్చు, అవునా? అదే ఇరుకైన మార్గంలో కాలినడకలో అలా ఉంది. కంప చెట్లు మన అద్దరికి చేరాలంటే ఓన్లీ కాలినడకతో కాస్త నడవడానికి ఉంది. మరేం చేయాలి? చాలా జాగ్రత్త చూచుకొని, అలా చూసుకోకుండా వెళ్తే ఏ కంప, ఏ ముళ్ళ, ఏ పాము, ఏ విషపురుగులో లేదా మరి ఏదైనా కానీ మనిషిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం దేవునులు కూడా, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇరుకైన మార్గం గుండా మనం ప్రయాణం చేస్తున్నాం. ఇది విశాల మార్గం కాదు. ఈ ఇరుకైన మార్గములో ప్రవేశించేవారు, నడిచేవారు ఎవరంటే పరలోక రాజ్యానికి చేరేవారు మాత్రమే. హల్లెలూయా. ఈ ఇరుకైన మార్గములో నడిచేవారు ఎవరు అంటే దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి వారు మాత్రమే. ఈ ఇరుకైన మార్గములో క్షేమముగా, తిన్నగా, నెమ్మదిగా ప్రయాణం చేయగలిగిన వారు ఎవరు అంటే దేవుని పిల్లలు మాత్రమే అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. అందుకు హెచ్చరికలు చాలా చాలా ప్రాముఖ్యం. జాగ్రత్త వహించకపోతే మనం ప్రమాదంలో పడిపోతాం, ఆపదల్లో పడిపోతాం, అంధకారంలో చిక్కిపోతాం. తద్వారా జీవితాలు నశించిపోతాయి. తద్వారా బ్రతుకులు ముగిసిపోతాయి. అట్టి దుస్థితి లేకుండా దేవునిలో మనం ప్రయాణం చేయాలంటే బహు జాగ్రత్తగా
ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. బహు జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి సంగతులు మీకు తెలియకపోలేదు. ప్రపంచ దేశాల్లో ఏదో ఎక్కడో నలుమూలంటే అది వేరే పరిస్థితి. మనం ఉన్న ప్రదేశంలోనే, మనం ఉన్న సమాజంలోనే, ఈవెన్ మనం ఉన్న ఇంటిలోనే మనం ఎన్నో చూస్తున్నాం. కళ్ళారు చూస్తున్నాం, చెవులార వింటున్నాం. వాటిని మనం కొన్ని సందర్భాల్లో మనం కూడా అనుభవిస్తూ ఉన్నాం. అవునా కదా? వాటి గుండా వెళ్ళేవారు ఉన్నారా లేదా? ఉన్నారు, అందులో సందేహం లేదు. అందుకోసమే పౌలు గారు అంటారు, జాగ్రత్త, రోజులు మంచివి కాదు, జాగ్రత్త, దినాలు మంచివి కాదు, జాగ్రత్త. ఇప్పుడున్న పరిస్థితులు సరైనవి కావు, జాగ్రత్త. ఇప్పుడున్న మనుషులు సరైన వారు కాదు, జాగ్రత్త. ఇప్పుడున్నటువంటి స్నేహితులు నమ్మదగిన వారు కారు, జాగ్రత్త. ఇప్పుడు ఉన్నటువంటి బంధువులు, మిత్రులు, నాన్నవారు, ఆత్మీయులు సరైన వారు కారు, జాగ్రత్త, జాగ్రత్త. ఇంకొక మాట నేను కాస్త అడుగు ముందుకేసి మాట్లాడుతున్నా. తల్లి తండ్రి కూడా కుమార కుమార్తె పట్ల ఉన్నటువంటి ఆ పరిస్థితులు కూడా సరిగా లేవు. అవునా? నువ్వు కన్న తల్లి తండ్రి సహితము కూడా నీ పట్ల సరి అయినటువంటి అవగాహన లేకుండా ఆ పరిస్థితులు కూడా సరిగా లేవన్న సంగతి నీకు బాగా తెలుసు, మనకు బాగా తెలుసు. సో మరి దిక్కెవరు? ఇప్పుడు ఎవరు శరణ్యం? ఇప్పుడు ఎవరు మనకు ఆధారం? ఎవరు ఆశ్రయం? ఎవరు ఆదుకునేవారెవరు? నడిపించేవారెవరు? ఆపదల నుండి విడిపించేవారెవరు? అనారోగ్య పరిస్థితి నుంచి తప్పించేవాడు ఎవరు? ప్రమాదాల్లో పడకుండా కాపాడువారెవరు? కృంగిపోయిన నీవు లేవనెత్తువారెవరు? ఒక్కసారి యోచించుమని ప్రభు పెట్టనా మనమే. మీ క్షేమం కోరి మరొకసారి ప్రేమతో నేను తెలియచేస్తున్నాను. బహు జాగ్రత్తగా ఈ ఆత్మీయ జీవిత యాత్రలో ముందుకు వెళ్ళాలి. ఎటు పడితే అట మనం వెళ్ళడానికి వీల్లేదు. నాకు నచ్చినట్లు నేను వెళ్తాను, నా మనసు చెప్పినట్లు నేను నడుస్తాను, నా ఇష్టం, నా డబ్బు, నా కష్టం, లేదా నాకు ఎలా వెళ్ళాలని అనిపిస్తే అలా వెళ్తాను, ఎలా అయినా ఉంటాను, ఎలా అయినా మాట్లాడతాను, ఏ విధంగా అయినా బ్రతుకుతాను అంటే యేసయ్య దగ్గర కుదరదురుగాక కుదరదు. ఇది ఖచ్చితమైన మాట. దేవుని దగ్గర, యేసుక్రీస్తు దగ్గర, నిజమైన దేవుని దగ్గర, సృష్టికర్త అయిన దేవుని దగ్గర, నిన్ను పుట్టించిన ఆ సృష్టికర్త అయినటువంటి ప్రభువు దగ్గర ఇవి కుదరవుగాక కుదరవు. అలా కుదరాలి అంటే లోకంలో ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు, దేవతలు ఉన్నారు. అక్కడికి వెళ్ళవచ్చు. అక్కడ నువ్వు ఏం చేసినా ఎవరు పట్టించుకోరు. నువ్వు ఎలా ఉన్నా నిన్నెవరు అడిగేవాళ్ళు లేరు. నువ్వు ఏం చేస్తున్నా కూడా వాళ్ళంత మాట మాట్లాడేవారు ఉండరు. కానీ యేసయ్య దగ్గర అలా కాదు. ఎందుకో
నీ క్షేమాన్ని కోరేవాడు గనక యేసయ్య, నిన్ను ప్రేమిస్తున్నాడు గనక యేసయ్య, నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు గనక యేసయ్య. క్షేమము కాక క్షామముతో నలిగిపోవడానికి నువ్వు ఇష్టము లేక ఆయన నిన్ను బాధ పెట్టడం, నీవు కన్నీరు గార్చడం, దుఃఖించడం, నీవు శోధించబడడం లేక, బాధించబడడం లేక, పడిపోవటం లేక, చెడిపోవటం దేవునికి ఇష్టము లేక అనుక్షణం అనుదినం నీతో మాట్లాడుతూనే ఉంటాడు. హల్లెలూయా, మనతో మాట్లాడుతూనే ఉంటాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, ఆ హెచ్చరికలను మనం గమనించాలి. కాబట్టి ఏం చేయాలంట అండి? ఈ రోజులు మంచి రోజులు కావు గనక సమయాన్ని పోనివ్వక, సమయం అనే సెన్స్ లేదా సమయం అనే ఆ పాలన, సమయ పాలన పాటించకపోతే, అంటే నేను ఆరాధన విషయం మాత్రమే ఏదో చెప్తున్నానని మీరు అనుకోవద్దు. ఆరాధన విషయమైనా లేదా మన దైనందికమైనటువంటి జీవితం ఉందే, ఉదయమును లేయంగానే రాత్రి పండుకునేంత వరకు అన్ని విషయాలలో సమయ పాలన అన్నది చాలా 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 ప్రాముఖ్యం. అందుకని పెద్దలు అంటారు, ఏ టైంలో ఏమి చేయాలో అది చేయాలరా బాబు. అవునా? తినే టైంలో ఇంకొకటి, బయలుపోయే టైంలో తినకూడదు. మరి ఏ సమయంలో ఏం చేయాలో, ఎలా ఉండాలో, ఏ పని చేయాలో, ఏ పనికి వెళ్ళాలో, వచ్చిన తర్వాత మరలా ఏం చేయాలో, సమయ పాలన చాలా చాలా ప్రాముఖ్యం. మీకు తెలుసో తెలియదో కానీ నేను కొన్ని బుక్స్ చదువుతుంటా, తర్వాత బైబిల్లో ఉన్న దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటా. ఆ తర్వాత కొంచెం గొప్పగా ఉంటారు చూడండి, జ్ఞానం కలిగినటువంటి వారు, మనకంటే అనుభవజ్ఞులు, వాళ్ళు చెప్పే మాటలు చాలా జాగ్రత్తగా వింటూ ఉంటా. ఈ మధ్య కాలంలో జాయింట్ డైరెక్టర్ రిటైర్డ్ జేడి లక్ష్మీనారాయణ, ఆయన చెప్పిన మాట ఏంటంటే, సమయం విలువ, వాల్యూ తెలియాలి అంటే హాస్పిటల్కి వెళ్ళి ఆ ఐసీయూలో పుట్టిన బిడ్డలను దేంట్లో ఉంచుతారండి, అంతే కదా, వాటిలో ఉంచి అలా ఎదురు చూస్తుంటారు ఆ బిడ్డ కోసం. ఎందుకు? అసలు ఉంచేదే డేంజర్ అనే కదా. మరి దాని నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా చూస్తూ ఉంటారు. ఆ సిచ్యువేషన్లో ఉన్నటువంటి వారి తల్లిని పోయి అడిగితే, ఏమమ్మా అక్కడ ఆ బాక్స్ను ఉంచారు, ఏంటి పరిస్థితిని అడిగితే, ఆ తల్లి బోరుమని ఏడుస్తూ చెబుతుంది, అయ్యా నాకు 7 నెలల్లోనే బేబీ పుట్టిందయ్యా. ఎన్ని నెలల్లో పుట్టాలి? అంతే కదండి. ఖచ్చితంగా 9 మాసాలు, నవమాసాలు అంటామే, 9 మాసాలు. ఆ పీరియడ్ దేవుడు నిర్ణయించిన పీరియడ్. మరి 7 నెలల్లో పుట్టిందయ్యా, పుట్టాడయ్యా. అందుకోసమే ప్రమాదంగానో అనారోగ్యంగానో ఉంటే లోపల ఆమెకు తెలుస్తుంది 1 నెల విలువ ఎంతో, వాల్యూ, నెల వాల్యూ ఎంతో. కానీ మనుషులమైన మనకు మామూలుగా వెళ్తూ ఉంటే నెలలు దాటిపోతుంటాయి, సంవత్సరాలు తరిగిపోతుంటాయి, కానీ దాని విలువ మాత్రం తెలుసుకోలేరు. తెలియాలంటే ఆమెను అడగాలి.
ఆ తల్లిని అడగాలి, ఆ బాధ ఏంటో చెబుతుంది. నిజంగా ఒకవేళ ఆ విలువ తెలియకపోతే హాస్పిటల్కి వెళ్ళి అడగండి, మరొకసారి మీ అనుభవపూర్వకంగా మీకే తెలుస్తుంది. ఇంట్లో నుంచి యవ్వన కుమారుడు బయటికి వెళ్ళాడు. యవ్వన కుమారుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాడు. అమ్మా పలానా పని ఉంది, నేను వెళ్ళొస్తా చెప్పి వెళ్ళాడు. ట్రైన్ ఎక్కబోతున్నాడు. చాలా 2 నిమిషాలు లేదా 1 నిమిషం అనుకోండి, 5 నిమిషాలే అనుకోండి, ఆ ఎక్కే మూమెంట్లో కింద పడి చనిపోయాడు. ట్రైన్ కింద పడి ఆ తల్లి తండ్రి ఆ కుమారుని దగ్గరికి వెళ్ళి బోరుమని ఏడుస్తూ ఏమంటారండి, నాయన 5 నిమిషాల క్రితమే, కొడక 1 నిమిషం క్రితమే, కొన్ని నిమిషాల క్రితమే నాతో మాట్లాడిపోతీవి కదా నాయన, అంతలోనే ఇంత జరిగిపోయిందా? బోరుమని ఏడుస్తుంది. ఆమెను అడిగితే తెలుస్తుంది నిమిషం విలువ ఏంటో. ఇక ఒలింపిక్స్లో పాల్గొనే పివి సింధు లాంటి వారు ఉన్నారు కదండి, పరుగు పందెములో పరిగెత్తేవారు. ఫస్ట్ వెళ్ళిన వారిని అడిగితే సంతోషంగా, ఐఎమ్ వెరీ హ్యాపీ, ఈ గోల్డ్ మెడల్ అందుకునేందుకు నేను సంతోషిస్తున్నాను, ఇది నా జాతికి, నా దేశానికి, మా కుటుంబానికి అంకితం అని సంతోషంగా చెప్తుంది. పోనీ తన ఎన్నికలు వచ్చిన 2వ ప్లేస్లో 3వ ప్లేస్లో వచ్చినటువంటి వారిని అడిగే చూడండి. ఒకవేళ పివి సింధుని అడుగుదాం, బ్యాడ్మింటన్, ఓకే ఓకే, పిటి ఉష కదా, అడుగుదాం. అడిగితే ఏమంటది? 1 సెకండ్లో మిస్ అయింది గోల్డ్ మెడల్, 1 సెకండ్లో మిస్ అయింది గోల్డ్ మెడల్, ఫస్ట్ ప్లేస్. లేదా 2 సెకండ్లో. సెకండ్ విలువ కూడా తెలియాలంటే అట్లాంటి అథ్లెటిక్స్ ఒలింపిక్స్లో పాల్గొనే వారిని అడగాలి మనం, దాని విలువ ఏంటో. కానీ మనం ఏం చేస్తున్నాం? సమయాన్ని వృధా చేసి పడేస్తున్నాం, కాలాన్ని వృధా చేస్తున్నాం, రోజులను వృధా చేస్తున్నాం, నెలలను వృధా చేస్తున్నాం, సంవత్సరాలు. కానీ మనిషి జీవితం ఎక్కడున్నది అక్కడే, బ్రతుకు ఎక్కడున్నది అక్కడే, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా. ప్రియ దేవుని బిడ్డలారా, మన భక్తి జీవితం, మన యథార్థ జీవితం, దేవుని యందు మన నమ్మక జీవితం మనల్ని ఆశీర్వదించాలంటే ఇది చాలా చాలా ప్రాముఖ్యం. ఒక దేవుని సన్నిధిలోనే కాదు, నువ్వు ఇంట్లో ఉన్నా కూడా, లేదా నువ్వు పనికి వెళ్ళినా కూడా, లేదా నువ్వు డ్యూటీకి వెళ్ళినా కూడా, లేదా నువ్వు చదువులకు వెళ్ళినా కూడా, నువ్వు వెళ్ళిన చోట ఎక్కడైనా సరే ఈ సమయ పాలన అన్నది పాటించకపోతే మనకు చాలా చాలా ప్రమాదం, నష్టం కలుగుతుందన్న సంగతిని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు తెలియకపోవచ్చు నీకు ఈ సంగతి, ఈరోజు తెలియకపోవచ్చు నీకు ఆ పరిస్థితి. ఒక రోజు వస్తుంది, బోరుమని ఏడ్చే రోజు, గుండెలు బాదుకొని కుమిలి కుమిలి ఏడ్చే రోజు వస్తుంది. ఆ రోజు నువ్వు ఏడ్చినా తిరిగి వస్తుందా? సమయం తిరిగి వస్తుందా?
దేవుని బిడలకు సెన్స్ అనేది పనిచేయాలి. బయట వాళ్ళకంటే లేదు, ఎందుకంటే అజ్ఞానంగానే ఉన్నారు కాబట్టి. మనం ఎవరు? జ్ఞానులం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకు ప్రతిదీ తెలియాల్సిందే, తెలియకపోయినా అడిగి తెలుసుకోవాల్సిందే. సమయం దాటిపోతే రాదు. ఒకానొక రోజున వెళ్ళిపోతున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. తన యొక్క ప్రయాణములో, సువార్త ప్రయాణములో ముందుకు వెళ్ళిపోతున్నాడు. పృదుగుకింది, ఆకలేస్తుంది. ఒక చెట్టు కిందికి వెళ్ళాడు. బాగా పచ్చగా ఉంది ఆ చెట్టు, గుబురుగా ఉన్నాయి ఆకులు. అనుకున్నాడు, ఈ చెట్టు మీద లేదా ఈ చెట్టుకు ఉన్నటువంటి ఫలాలు నేను భుజించి ఆకలి తీర్చుకుంటానని హ్యాపీగా, సంతోషంగా వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఆ చెట్టు కిందికి వెళ్ళి అలా చూస్తే ఆకులైతే పచ్చగా ఉన్నాయి, చెట్టు అయితే బాగా పెరిగింది వేపుగా, పండ్లైతే, కాయలైతే వెంటనే అన్నాడు, నీవు ఇక మీదట కాయలు పండ్లు కాయకుందువుగాక అన్నాడు. ఆ సాయంత్రం అక్కడ వెళ్ళిపోయి వచ్చే లోపల మరలా వచ్చి తిరిగి చూస్తే చెట్టు వేర్ల మటుకు వెండిపోయింది. వేర్ల మటుకు వెండిపోయింది. దేవుడు నీ నుండి ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, మన నుండి ఎంతో ఆయన కోరుకుంటున్నాడు. దేవుడు నిన్ను నమ్మాడు. ఆయన ఎంతో ఆశిస్తున్నాడు మనలో తన యొక్క ఫలాలను ఆయన భుజించాలని. మనలో ఆయన చూసుకుంటూ మురిచిపోవాలని, ఆనందించాలని ఆయన ఆశపడుతున్నాడు. నా కుమారుడు, నా కుమార్తె నా కొరకే ఫలిస్తుంది, ఆ ఫలాలను నేను భుజించాలి, నేను సంతోషించాలి, మరింత కడుపు నిండా తిని నేను వారిని మనసారా దీవించాలి ఇంకా నిండుగాని ఆశపడుతున్నాడు దేవుడు. కానీ మన పరిస్థితి చూస్తే అలా లేదు. లేనప్పుడు ఏమైతే రావలసిన ఆశీర్వాదాలు, పొందవలసిన దీవెనలు, అనుభవించవలసిన ఆరోగ్యం ఆగిపోతాయి. దానికి కారకుడు నీవా కాదా? కారకురాలు నీవా కాదా? దానికి కారణం మనమే కాదా? పైపిచ్చు దేవుని గూర్చి కించపరిచే విధంగా మన జీవితాలు ఉన్నాయి, అవమానపరిచే జీవితాలుగా మనం ఉన్నాయి, మనం చూసి దేవుణ్ణి ఎగతాళి చేసే విధంగా ఉన్నాయి. చేసింది మనం సరిగా లేకపోవడం, మనం మంచిగా లేకపోవడం, మనం సృష్టికర్త అయిన దేవునికి అవమానం. ఎంతవరకు న్యాయం? ఎంతవరకు ధర్మం? ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఏ రోజైనా ఆలోచన చేసావా? అందుకు సామెతల గ్రంథంలో మరి చదివారు, మళ్ళీ చదివకూడదని మీరు వింటున్నానని నేను ఇచ్చే ముందుగానే 6వ వాక్యం అంటాడు, సోమరి చీమల యుద్ధకు వెళ్ళా. ఎందుకు వెళ్ళమంటున్నాడు? దానిని చూసి జ్ఞానం తెచ్చుకో, వాటిని చూసి బుద్ధి తెచ్చుకో. వాటికి అధిపతి లేడు, విచారణకర్త లేడు, చెప్పేవారు లేరు. కానీ అవి వేసవి కాలంలో వాటికి ఏం కావాలో కూర్చుకుంటున్నాయి, ఎండాకాలంలో ఎలా ఉండాలో అవి నడుస్తున్నాయి, వర్షాకాలంలో ఏ విధంగా ఉండవల్లో అవి మసులుకుంటున్నాయి. ఒకసారి శివరి యొద్దకు వెళ్ళా,
చీమలు గమనించారా ఎప్పుడైనా? మీరు గమనించారా? నేను చదివేటప్పుడు చీమలు ఇంజనీర్లు అనే పాట ఉండేది. ఇంజనీర్లు అంటే చీమలు అంటే వాటి యొక్క ఆలోచన విధానం, వాటి యొక్క ప్రయాస విధానం, లేక వాటి యొక్క నడత, లేక అవి సమకూర్చుకునే ఆ పద్ధతి, లేక వర్షాకాలానికై అవి నిర్మించుకున్న అవి ఉంటాయే, ఒకసారి చూడండి ఎట్లుంటుంది, అద్భుతం. నువ్వు నేనేనో దర్చాం ఇటువంటి స్లాబ్లలో ఎక్కడెక్కడో మంచిగా పిఓపిలలో ఉన్నటువంటి వారం, కానీ చీమలు మాత్రం, అందుకనే అవి పెద్ద మంచి ఇంజనీర్లు అంటవి. అందుకని అంటాడు, వాటి ఎద్దకు వెళ్ళి, సోమరే ఎందాక నీ సోమరితనముతో నిన్ను నీవు దారిద్ర్యమునికి నీ జీవితాన్ని మార్చుకుంటావు. సోమరులకు ఏమవుతుందంటండి? దారిద్ర్యం పుంజుకొస్తుందని బైబిల్లో ఉంది. దరిద్రత పుంజుకొస్తుంది. ఎవరు జ్ఞానం లేని వారు అంటే సోమరులు. ఈ సోమరులు ఎవరంటే జ్ఞానం లేని వాళ్ళు. ఈ జ్ఞానం లేని వాళ్ళు, సోమరులుగా ఉన్న వాళ్ళు చీమరి దగ్గరికి వెళ్తే అవి నేర్పిస్తాయి పాఠాలు. వాటిని చూసి బుద్ధి తెచ్చుకోవచ్చు. వాటిని చూసి మనం ఎలా నడవాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఏ విధంగా కూడు సంపాదించుకోవాలి, ఏ విధంగా గూడు కట్టుకోవాలి, ఏ విధంగా క్రమమైన పద్ధతిలో ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా. కానీ దౌర్భాగ్యం ఏంటంటే చీమలకు ఎవరు లేరంట చెప్పేదానికి. నాయకుడు లేడు, అధిపతి లేదు, విచారణకర్త ఎవరు లేరు. కానీ దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే దేవుని పిల్లలమైన మనకు నాయకుడు ఉన్నాడు. మన మంచి నాయకుడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన మంచి నాయకుడు యేసయ్య ఉన్నాడు. పరోక్షంగా కనబడే నాయకుడు, ప్రత్యక్షంగా కనబడే సేవకులు అనబడే దైవజనులు ఉన్నారు. దేవుని వాక్యం ఉంది, అయినా బుద్ధి రాదు, అయినా జ్ఞానం కలుగదు. ఎన్ని రోజులు, ఎంతకాలం, ఏం ప్రయోజనం? ఇలాంటి జీవితం ద్వారా ఏం ఒలగబెడతాం? మన కుటుంబానికి ఏం ఒలగబెడతాం? మనం అనుకుంటే సరిపోదు నేను గొప్పని, నేను గొప్పదాన్నని. మనం అనుకుంటే సరిపోదు మా పిల్లలే మంచి వాళ్ళు, మా పిల్లలు అంటే లేరు అని చెప్పుకోవడానికి. మనం అనుకుంటే సరిపోదు నా కుటుంబమే మంచిదని చెప్పుకోవడానికి. మనం అనుకుంటే సరిపోదు. ఎందుకంటున్నానంటే ఆ మాట, రోజులు మంచివి కావు. పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. నువ్వు మంచోడువైనా ఇద్దరు ముగ్గురు లోకస్తులతో తిరిగితే నువ్వు చెడు కావాల్సిందే. నీవు మంచి దానవైనా లోకస్తులతో సహవాసం చేస్తే నీవు కూడా లోకస్తురాలు అయి తీరుతావు, అందులో అనుమానమే లేదు. నీ పిల్లలు మంచివారైనా ఈ లోక చెడు స్నేహంతో ముందుకెళ్తే వారు కూడా చెడిపోతారు, అందులో అనుమానమేం లేదు. పోని దేవుడు ప్రేమించి దేవుని దాసుల ద్వారా ఏవైనా చెప్పాడు అనుకో, మనకి ఎక్కలేనంత ఏమంటావని బాధ, కొన్నిసార్లు కోపం మనిషికి వచ్చినట్టు వస్తుంది. మంచి చెప్తే అరే బాబు ఇది మంచిది కాదురా, అమ్మా ఇది మంచిది కాదు, ఈ సహవాసం మంచిది కాదు, మనుషులు నమ్మదగిన వారు కారు,
నీ దగ్గర ఉన్నంత వరకే, నీతో పని ఉన్నంత వరకే, నీ సహాయము దొరికేంత వరకే, నీతో ఏదైనా పని పడేంత వరకే. ఆ తర్వాత నిన్ను పట్టించుకోర్రా బాబు అన్న కూడా వినరే. అన్నీ అయిపోయిన తర్వాత, జైలు పాలైన తర్వాత 4 గోడల మధ్యలో ఉంటూ అప్పుడు ఏడుస్తే ఏం ప్రయోజనం అండి? ఈవెన్ తల్లిదండ్రులు కూడా బాగా ఆలోచన చేయాలి. దేవుని మహాకృప, దేవుడు నిన్ను రక్షించుకున్నాడు, కాపాడినాడు. నువ్వు జ్ఞానివి అని దేవుడు అంటున్నాడు. జ్ఞానం కలిగిన వాళ్ళమని ప్రభు మనల్ని అంటున్నాడు. మరి జ్ఞానం కలిగినటువంటి మనం, వారు స్త్రీ అయినా పురుషుడైనా, మన పిల్లల విషయాలు ఏ విధంగా ఉన్నాం, లేదా భర్త విషయంలో ఏ విధంగా ఉన్నాం, లేదా భార్య విషయంలో ఏ విధంగా ఉన్నాం, కుటుంబ విషయాల్లో ఏ విధంగా ఉన్నాం, సమాజంలో నడుస్తున్న మనం ఏ విధంగా ఉన్నాం, సంఘములో ఉంటున్న మనం ఏ విధంగా ఉన్నాం ఆలోచించాలి. బైబిల్ వాక్యం సెలవిస్తుంది, జ్ఞానము లేకనే నా ప్రజలు నశించిపోతున్నారు. ఏమి లేకంటండి? జ్ఞానం లేక, డబ్బు లేక కాదు, బంగారు లేక కాదు, పొలాలు స్థలాలు ఇళ్ల స్థలాలు లేక కాదు, బంగళాలు లేక కాదు, ఉద్యోగాలు లేక కాదు, చదువులు లేక కాదు. జ్ఞానము లేక నశించిపోతున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దేవుని జ్ఞానం యేసయ్య దగ్గర పుష్కలంగా టన్నులు ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అది పొందుకుందాం. నీ కాపురానికి ఆటంకంగా లేకుండా జ్ఞానము చొప్పున నీ భార్యతో కాపురం చేయుటకు, నీ కాపురానికి ఆటంకము లేకుండా భర్తకు విధేయురాలివై లోబడి చక్కగా జ్ఞానయుక్తంగా నడిపించబడుటకు, నీ పిల్లలు నీకు లోబడి నీకు అనుగుణంగా, నీ పరిస్థితులకు అనుగుణంగా జ్ఞానంగా నడుచుకుంటకు, నీ తండ్రిదండ్రులు నీకు అనుగుణంగా నీ పరిస్థితులను పసిగట్టేవారిగా ఉండి జ్ఞానం కలిగి నడుచుకొనుటకును, ఇదిగో ప్రభువే మనుషులందరికీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్టి జ్ఞానం కావాలంటే ఇదిగో చీమల దగ్గరికి వెళ్ళండి, అవన్నీ నేర్పిస్తాయంటున్నాడు. జ్ఞానం తెచ్చుకోండి అంటున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అజ్ఞానులు అంధకారములో పడిపోతారు. అంధకారములో పడిపోతే నశించటమే కానీ ఇక మరల బాగుపడతామన్న ఆశ ఉండదు. కానీ జ్ఞానం కలిగిన వారు నశించడానికి వీలుండదు, అంధకారములు అంతకంటే పడడానికి వీలుండదా. ఎందుకంటే అట్టి బిడలకు దేవుడు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. అందుకనే ఆ సామెతల గ్రంథంలో మరొక చోట అంటాడు, నీకున్నదంతా ఇచ్చి ఏంటంటండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమి ఇవ్వాలంటండి? మనకున్నదంతా ఏముందో నీకు అంత ఇచ్చి సంపాదించుకోవాలంటండి జ్ఞానం. కానీ ఈ జ్ఞానం తప్ప అంత సంపాదించుకుంటున్నాం. అర్థమైందండి? దేవుడు అంటాడు, నీకున్నదంతా ఇచ్చి జ్ఞానం సంపాదించుకోని దేవుడు అంటే, మనం అంటాము నాకు అన్ని ఇచ్చేయి, జ్ఞానం లేకపోయినా పర్వాలేదని మనం అంటున్నాం. తద్వారా అతలాకుతలమైపోతున్నాయి. అంధకారములు నశించే విషయాలలో కుమిలిపోతున్న పరిస్థితుల్లో ఈనాడు ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి జ్ఞాపకం చేసుకుందామండి. జ్ఞానం, ఈ జ్ఞానం అన్నది సమయాన్ని పోనివ్వదు.
సమయాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. సమయాన్ని పోనిచ్చేవారు అజ్ఞానుల జాబితాలో ఉన్నారు అని అర్థం. ఒకవేళ ఈ పూటైనా మనం చీమల యుద్ధకు వెళ్ళి, అంటే చీమల యుద్ధం కంటే చీమల దగ్గర చీమను సీమా 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 నేను ఎట్లుండాలి సీమా అని అడుగుతారేమో. నన్ను అడగండి, ఆ సీమల కథ చెప్తా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానికి మాటలు రావు, చేతనవుతుంది, హల్లెలూయా. మనకు మాటలు ఎక్కువ, చేత తక్కువ. బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ అంటాం చూడండి. పర్సనాలిటీ ఎక్కువ, మున్సిపాలిటీ ఎక్కువ అంటాం చూడండి. మన పరిస్థితి అది. కానీ వాటి మాటలు రావు, చేతలు ఎక్కువ. జ్ఞానం అండి. అందుకనే బైబిల్లో రాయబడింది, జ్ఞానం కలిగిన వారికి ఒక్క మాట మాట్లాడితే ఏమవుతుందంట? గుచ్చుకుంటుందట, అది కార్యం జరిగిస్తుందట. మూర్ఖులకు ఎన్ని దెబ్బలు కొట్టు, ఎన్ని మాటలు మాట్లాడంట, ఇంతే. ఏమైనా కూర్చున్నప్పుడు దుమ్ము పడితే ఇట్లా ఇదిలించుకోపోతాం చూడు. బైబిల్ చెప్తున్న మాట, నేను చెప్పిన మాట కాదు. మరి ఏ జాబితాలో ఉన్నాము? జ్ఞానం కలిగిన వారి జాబితాలో ఉన్నామా? అజ్ఞానులు కలిగినటువంటి వారి జాబితాలో ఉన్నామా? ఒకవేళ నువ్వు పెద్ద జ్ఞానివా అని మీరు అనొచ్చేమో. నేను నేర్చుకునేది మీకు చెప్తున్నా. ఎవరికైనా జ్ఞానం కొదవ అంటే నా దగ్గరికి వచ్చి నన్ను అడిగితే దేవుడు అంటున్నమాట, ధారాళంగా నేను దయచేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అది ధారాళంగా దయచేస్తాడంటండి. నాకు జ్ఞానం లేదు ప్రభా, కొదవగా ఉంది, నాకు ఈ స్వామి అంటే ఆయన ధారాళంగా దయచేస్తాడు. ఎందుకని? బుద్ధి జ్ఞానం సర్వసంపదలు యేసునందు గుప్తమై ఉన్నాయి. అట్టి దేవుని జ్ఞానం కలిగి మనం నడుచుకోగలిగితే, ప్రియ దేవుని బిడ్డలారా, చీమలు వర్షాకాలంలోనే పోషించబడుతున్నాయి, వేసవికాలంలో పోషించబడుతున్నాయి, శీతాకాలంలో పోషించబడుతున్నాయి. అన్ని వేళలా అవి వాటి యొక్క క్రమము ఎలా ఉంటుందంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంట్లో ఉన్న నలుగురు మనం చక్కగా నడవలేం. చీమలు కొన్ని వేలు వందలు పోతుంటాయి చూడండి, ఎంత క్రమంగా వెళ్ళిపోతుంటాయో. యూనిటీ. ఒక్కొక్కసారి మీరు బాగా గమనించండి, ఇంట్లో బియ్యపు గింజ అలా పడింది అనుకో, జొన్నపు గింజ లేకపోతే ఏదైనా తినేది, ఒక చీమ వచ్చి అది అట్లా కదిలిస్తుంది. అది కదిలిస్తూ ఉంటే ఇంకొక చీమ వచ్చి మరొక దిక్కు, 3-4 చీమలు కలిపి దాన్ని ఇంత పెద్దదైనా ఎక్కడికి తీసుకుపోగలదా? ఎంత జ్ఞానం! అందుకనే సోమరులకు దేవుడు సెలవిచ్చిన మాట, చీమల దగ్గరికి వెళ్ళండి సోమరి, ఎప్పుడన్నా బుద్ధి తెచ్చుకుంటారు, జ్ఞానం తెచ్చుకుంటారు అని. చీమలంటే చాలా చిన్నవే, కానీ మనుషులంటే చాలా విలువైన వారు. కానీ మనం అలా నడుచుకోవడం మంచిది కాదు, జ్ఞానం కలిగి నడుచుకోవాలి. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 7వ అధ్యాయం 29వ వచనంలో అంటాడు, అందుకోసమనే కాలము సంకుచితమైనది. మీరు అనుకుంటున్నారు, ఇంకా నాకు సమయం ఉందిలే, ఇంకా నాకు టైం ఉందిలే, ఇంకా నాకు సంవత్సరాలు ఉన్నాయిలే, ఇంకా నేను బ్రతుకుతలే, ఇంకా నేను ఏదో చేస్తలే, ఇంకా నేను ఏదో సంపాదిస్తలే, ఇంకా నేను ఏదేదో కూడబెడతలే, ఇంకా ఏదో ఒలగబెడతలే అనుకుంటున్నావు. నో, నువ్వు అనుకోవడానికి లేదు. దేవుడు అంటాడు, మనం బ్రతికి ఉంటే రేపు ఏమైనా చేస్తాను అని చెప్పొచ్చు అంట, లేదంటే లేదు. అంటే దాని అర్థం ఏంటి? ఏమి సంభవిస్తుందో ఏమో నీకు తెలియదు. ఎప్పుడు ఏమి సంభవిస్తుందో నీకు తెలియదు. నువ్వు అనుకుంటున్నావు సమయం సంకుచితమైంది. బైబిల్లో రాయబడింది అక్కడ, కాలం సంకుచితమైంది అని తెలుసుకొని ఏం చేయాలంటున్నాడు చెప్పండమ్మా.
ఇప్పుడు వినండి, భార్యలు కలిగిన వాళ్ళు ఎట్లా ఉండాలంట అండి? భార్య లేనట్టు ఉండాలి. ఎప్పుడు భార్య కొంగునే పట్టుకొని, ఎప్పుడు భార్య సాటునే ఉండి, ఎప్పుడు నా భార్య బంగారం, నా భార్య బంగారం, నా భార్య బంగారం, నా కొడుకు బంగారం, నా కూతురు బంగారం, నా భర్త బంగారం, నా భర్త బంగారం, మా ఆయన బంగారం కదా. మా ఆయన బంగారం మంచిదే, ప్రేమ ఉండాలి, నేను కాదని చెప్పను, ఉండకూడదని కాదు నా ఉద్దేశం. మీరు వేరే విధంగా అనుకోవద్దండి. అయితే ఏమంటాడు? సమయాన్ని బట్టి కాలము సంకుచితమైనది గనక భార్య ఉన్నను లేనట్టుండో. తర్వాతమ్మా ఏడుస్తున్నావు, ఏడవనట్టుండో. సంతోషంగా ఉండవు, సంతోషపడినట్టుగా. కొనువాడు తాము కొనున్నది తమది కానట్టుగా ఉండాలంటండి. కాలం కొంచెమేందే, ఇది నాది అది నాదని అదిరిపడతావు, చివరికి ఏది రాదు నీ వెంట. అది నాది ఇది నాదని అదిరపడతావు, చివరికి ఏది రాదు నీ వెంట. దిగంబరిగానే నీవు పుడతావు, దిగంబరిగానే నీవు వెళతావు, దిగంబరిగానే నీవు పుడతావు, దిగంబరిగానే నీవు వెళతావు. నేడు ఇక్కడ రేపు ఎక్కడో తెలియని పయనం ఓ మానవా. నేడు ఇక్కడ రేపు ఎక్కడో తెలియని పయనం ఓ మానవా. ఆమేన్, హల్లెలూయా. ఏం తెచ్చాం, ఏం తెలియదు. ఏం తీసుకోపోతాం, ఏం తీసుకోపోతాం. మనం ప్రార్థన చేశాం, మన మధ్యలో ఉంది విజయమ్మ తల్లి గారు, మన సంఘ సభ్యురాలు, మన కుటుంబ సభ్యురాలు కరుణ సహోదరి. సమయం వచ్చింది, ప్రభు తీసుకున్నాడు, మనం ఏం చేయలేము దానికి. మనం అవునని కానీ కాదని కానీ నీకు లేదు. ఆమెకు ఆ సమయం వచ్చింది, రేపు ఎనుకో ముందో నువ్వు నేను మనం అందరం వెళ్ళిపోవాల్సిందే. లేదు ప్రభా నేను ఇన్నే ఉంటాను, నేను స్థలం కష్టపడి కొనుక్కున్నా అంటే కుదరదు, నేను కష్టపడి ఇల్లు కట్టుకున్నా అంటే కుదరదు, కష్టపడి చదువు చదువుకున్నాను, ఉద్యోగం సంపాదించుకుని చేయాలి. నో, లేదు ప్రభా ఇంతమంది పిల్లలు ఉన్నారు, నేను వాళ్ళను గట్టెక్కించాలి. నాకు తెలుసురారా భయ్, దేవుడు అంటాడు. దిగంబరిగానే వచ్చింది, దిగంబరిగానే వెళ్ళిపోయింది. పోయేటప్పుడు ఎవరన్నా ఉన్నారండి? ఎవరు ఉన్నారు? ఎవరు రారు కూడా, ఎనీ పర్సన్. సోదరి వెంట వెళ్ళినవాడు నజరేయుడైన యేసే. హల్లెలూయా, హల్లెలూయా. మనతో వచ్చువాడు మన క్రియలను వెంట తీసుకొని వెళ్ళేవాడు యేసు ప్రభు ఒక్కడే. అట్టి దేవుని సన్నిధిలో కాలము సంకుచితమని మేము ఎరిగి చాలా జాగ్రత్తగా మనము సమయాన్ని మీరు మనోళ్ళు అతికి తెలివి ఎక్కువ, తెలివి కంటే అతి తెలివి ఎక్కువ, ఉన్న తెలివి కంటే ఎక్కువ తెలివి. అతి తెలివి కూడా చాలా డేంజర్. దానివల్ల వెర్రి పుడుతుంది అంట, బైబిల్లో ఉంది. ఏమవుతుంది? ఎర్రి పుడుతుంది అంటే పిచ్చిలేస్తుంది. వీటినే ఏమయ్యా లేకపోతే
లేవు, స్వస్థత కొడుకు లేవు, ఉపవాస ప్రార్థనలు లేవు, అవి ఇవి ఏమైనా అడిగావే అనుకో, వాయమ్మో వినే ఓపిక నాకు ఉండాలి ఇంకా. అవునా? వినే ఓపిక ఉండాలి ఇంకా, అంటే చెవులు తూట్లు పడతాయి. ఎంత చెప్తారో దానికి ఒక్క మాట 2 మాటలకే. నువ్వు ఎన్నేం చెప్పు, నువ్వు ఎంతైనా చెప్పు, నువ్వేమైనా చెయ్యి, దేవునికి లెక్కలోనికి రావు అవన్నీ. దేవుని లెక్కలోనికి అవి రావో. నీ కోసం, నీ కుటుంబం కోసం, ఈ లోకంలో నీ భార్య కోసం, నీ పిల్లల కోసం, నీ భర్త కోసం, లేదా నీవు నీ యొక్క స్వార్థం కోసం ఈ లోకంలో ఏదో ఏదో తినాలి, బ్రతకాలి, లేదా ఉద్యోగం సంపాదించాలి, ఇల్లులు కట్టాలి, పైకి వెళ్ళాలి, ఏదో అందరికంటే ఉన్నతంగా ఉండాలని ఏదేదో నువ్వు ఆలోచన చేసి ఏదేదో చేసినా అది దేవుని విషయంలో లెక్కలో లేదో, లెక్కలో లేదో, లెక్కకు రాదో. దేవుని లెక్కలోనికి రావాలి అంటే దేవుని నమ్మావా లేదా, యేసు రక్తముతో కడగబడ్డావా లేదా, దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతున్నావా లేదా, దేవుని సాక్షిగా బిడ్డగా నువ్వు జీవిస్తున్నావా లేదా, ఇది లెక్కలు కొరకు వస్తుంది. నీకు ఇచ్చిన బలమైన, ధనమైన, డబ్బైనా, సమయమైనా, మరి పిల్లలైనా, భర్త అయినా, భార్య అయినా, కుటుంబమైనా, నీకు ఇచ్చిన యావదాస్తి అది ఏదైనా సరే దేవుని కొరకు వినియోగించినప్పుడే దేవుని లెక్కలోనికి వస్తాయి. ఇక్కడ నువ్వు ఎంత తిన్నా, నువ్వు ఎంత అనుభవించినా ఇక్కడి వరకే. ఆ దేవుని లెక్కలోనికి రావాలంటే దేవుడు చెప్పినట్లు వచ్చాయి. నీవు ఉపయోగపడతావు, నీ భార్య ఉపయోగపడుతుంది, నీ పిల్లలు ఉపయోగపడతారు. నీకున్నది అది డబ్బో, ధనమో, సమయమో, లేదా తలంతో, లేదా నీకున్నవి అవి ఏమైనా ఉపయోగపడతాయి దేవునికి. అవి ఆ రోజున దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు. ఈ రోజున పొరపాటున తిన్నికి లేకపోయినా, పొరపాటున ఈ రోజున కట్టుకోవడానికి గుడ లేకపోయినా, పొరపాటున ఈ రోజున ఉండడానికి గూడు లేకపోయినా, పొరపాటున ఈ రోజున నువ్వు ఏదో లగ్జరీగా బ్రతకకపోయినా, ఒక రోజుంది, ఆ రోజున నా దేవుడు నీ కోసం నివాసాలను ఏర్పాటు చేస్తున్నాడు. అది వజ్ర వైఢూర్యాలతో బంగారు వీధుల్లో తిరుగునట్లుగా నీకు కిరీటాన్ని ధరింపజేసి ఆయనతో ఉండడానికి నీకు సహాయం చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చప్పట్లు కొడతాం అందరం దేవుని మహిమార్థమై. ఆయన చేయబోతున్నాడు, ఆ కార్యం జరిగించబోతున్నాడు. ఆ పని మీద ఉన్నాడు దేవుడు. యేసయ్య ఆడు ఉన్నాడు, రాబోతున్నాడు మనల్ని తీసుకొని వెళ్ళటానికి. దానికోసం, వాటి కోసం నువ్వు అనుభవిస్తున్నా నా కుమారుడా, నా కుమార్తె, నా కోసమై ఈ భూమి మీద ఏడ్చిన కూడా, దుఃఖించిన కూడా నువ్వు మాత్రం నన్ను కలిగి జీవించకపోలేదు. నీకు ఎన్ని బాధలు, కష్టాలున్నా నన్ను మాత్రం నువ్వు విడిచిపెట్టలేదు. నీకు ఎంత వేదన, దుఃఖం ఉన్నా నా నుండి నువ్వు జారిపోలేదు. నీకు ఎన్ని అవమానాలు, నిందలు ఎదురైనా నా హస్తాలలో నుంచి నువ్వు బయటికి వెళ్ళలేదు. నలుదిశన 40 మంది నిన్ను చుట్టుముట్టినా నీకు ఏమాత్రం వాటికి భయపడక, జంకక నా కోసం నువ్వు బ్రతికావు. రా నాతో పాటి రా నా దగ్గరికి రా నా దగ్గరికి అని దేవుడు వెంట పెట్టుకొని వెళ్ళే రోజు ఒక రోజు ఉంది. ఆమేన్, హల్లెలూయా. వీటిని చూసి భయపడకండి, పరిస్థితులను బట్టి భయపడకండి. జ్ఞాపకం చేసుకున్నాం నా ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకున్నాం. అందుకనే ఆయన అంటాడు, ఇవి ఉన్నాయి అన్నీ లేనట్టుగానే ఉండండి. ఇంట్లో నేను చికెన్ బిర్యానీ చేసుకొచ్చిన, మటన్ బిర్యానీ చేసుకొచ్చిన, నేను ఎప్పుడు వెళ్ళేదా, ఎప్పుడు నిండా కడుపు నిండా తిని కంటి నిండా నిద్ర పోయేదా, అలా చేసుకొచ్చుకున్నా నేను చేసుకొచ్చుకోలేదు అనుకోండి. ఇంటి దగ్గర చేసి వచ్చినా నేను చేసుకొచ్చుకోలేదనే అనుకోండి. ఏమన్నాడు? నేను తిన్నట్టుగానే ఉండండి అన్నాడు.
ఉన్నట్టుగా లేనట్టుగానే ఉండన్నాడు, ఏడ్చినా ఏడ్చినట్టుగానే ఉండన్నాడు. అవునా కదా? కొన్నా నీది కాదన్నట్టుగానే ఉండన్నాడు. ఎందుకు? కాలం సంకుచితం, కొంచెమే ఉంది. ఒక మాట నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఇంకా వచ్చే వారం ఇదే వాక్యాన్ని కంటిన్యూ చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చదివినటువంటి లేఖన భాగంలోనే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అన్న మాట ఏంటంటే, సమయాన్ని పోనీయక దినములు చెడ్డవి గనక సద్వినియోగం చేసుకోండి, జ్ఞానుల వలె అజ్ఞానుల మాదిరి నడుచుకోవద్దండి, జాగ్రత్త అన్నాడు. అందులో ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 9వ వాక్యం. ఆ సంఘటన చెప్పి నేను క్లోజ్ చేస్తా, వచ్చి వారిని కంటిన్యూ చేస్తా. ఆమేన్, హల్లెలూయా. చూడండి, సమయాన్ని పోనివ్వక జ్ఞానుల వలె ఎలా నడుచుకోవాలో అన్న సంగతిని ఆ రోజున పేతురు భక్తుల ద్వారా మనకు తెలియచేయాలన్నటువంటి ఆ ప్రణాళికలో భాగంగానే ఈ మాట మరొకసారి గుర్తు చేస్తున్నాడు దేవుడు మనతో. ప్రయాణం ఉంది. పేతురు ప్రయాణం చేస్తున్నాడు. ఒకానొక రోజున ఒక ఇంటికే వచ్చాడు. ఆ ఇంట్లో ప్రార్థన చేశాడు. ప్రార్థన అయిపోయింది. ఇంచుమించు ఎన్ని గంటలైందంట? 12 గంటలు పగలు. ఆ సమయంలో 12 గంటలకు ఏమైందండి? 12 గంటలకు ఏమవుతుంది? ఆకలి. ఎండకంటే ముఖ్యంగా ఆకలి. ఎండుంటే మాకేం, కడుపు నుండి ఉంటే చాలు. మెయిన్ ఆ సమయం అయితే ఏమవుతాయి? ఎలకలు పరిగెత్తున్నాయండి కడుపులో అంటారు చూడండి. ఎలకలు తిరుగుతున్నాయండి. మనోనికి కూడా పేతురు గారికి ఆకలేసింది. పాపం ఆకలేస్తే ఆ ఇంటి వారు ఏం చేస్తున్నారంట? మనోళ్ళు కదా సిద్ధపరుస్తారట్టు సిద్ధపరుస్తున్నారు. ఈ టైంలో ఆహారం సిద్ధపరుస్తున్నారు. మరి ఆహారం సిద్ధపరుస్తున్నప్పుడు పేతురు గారు ప్రార్థన అయిపోయింది, కూడిక అయిపోయింది, వచ్చిన పని అయిపోయింది, ఇంకా అన్నం తినాలి. అన్నం తినేదానికి సిద్ధపరుస్తున్నారు. మరి పేతురు ఏం చేయాలి? అక్కడ ఉన్నటువంటి సిద్ధపరుస్తున్నారు. తినికి ఆడంది సిద్ధపరుస్తున్నారు. మరి సమయం అర్ధగంట పడుతుందో, గంట పడుతుందో, సడన్ టైం అంటే పడుతుంది కదా చేయాలంటే, తయారు చేయడానికి. ఆ టైంలో మిద్దెపైకి ఎక్కుతాడు. మిద్దెపైకి ఎక్కి సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనమైతే ఏమండి, భోజనం తయారు చేస్తుండి ఆడదాకా వేస్తా అని ఏ పని ఉండదు, పాట ఉండదండి. అలా బయటికి వెళ్ళి అలా తిరిగి వచ్చి అయిందండి. లేదు, రిమోట్ తీసుకొని ఆ దాంట్లో వస్తున్న వాటిని చూసుకుంటా అక్కడ ఉన్నటువంటి యజమానుతో ఏమిటి మాటలు పెట్టుకొని సొల్లు కబుర్లు చేసుకుంటా ఏం చేస్తారండి సమయాన్ని. పేతురుకు అది లేదు. సమయాన్ని పోనివ్వాలా అన్నటువంటిది లేదు. ఎందుకో? జ్ఞానం కలిగినటువంటి వాడు పేతురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానం కలిగిన వాడు గనక సమయాన్ని పోనీయక పగలు 12 అయినా ఆకలి అవుతున్నా సిద్ధపరుస్తున్నా ఈ సమయాన్ని వృధా చేయకూడదని చెప్పేసి మిద్ది మీదకి ఎక్కి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనమైతే ఎన్ని విన్యాసాలు చేస్తామో ఆ టయానికి, 5 నిమిషాలైనా 10 నిమిషాలైనా. కానీ పేతురు సమయాన్ని పోనివ్వలేదా? ఒకవేళ నీవు ఇది ప్రార్థనకు సమయమా, లేదా వాక్యం చదవడానికి సమయమా, వినడానికి సమయమా,
దేవునితో సహవాసం చేయడానికి సమయమా? ఈ టైంలో ఏం చేద్దాంలే, ఏం చదువుతాంలే, ఏం ప్రార్థిద్దాంలే అని పొరపాటున రిమోట్ మీదకో సెల్లు మీదకో లేదు అది ఇది కాదంటే పక్కింటి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళో, లేదంటే పక్కినొట్టుని ఆ బైక్లో పోయో, లేదంటే కనుక ఆ పోకిరులతో తిరిగో, వాటితో వీరితో సమయాన్ని గడిపో మనం చేసే పద్ధతి. ఈ పద్ధతులు ఏమంటామండి? ఈ పద్ధతిలో ఉన్న వారిని ఏమంటాం? ఏమండి పలకరు? ఈ పద్ధతిలో ఉన్నవారిని ఏమంటాం? మాకేం తెలుసు. చెవులు గలవారు వినుగాక. ఆమెనన్నండి అప్పుడన్నా వినపడతాది. ఆత్మ సంగతులు చెవులు గలవారు వినుగాక. ఆమె ఆమె ఎవరండి? వీళ్ళు ఇంకా అజ్ఞానములోనే అనే జాబితాలోనే ఉన్నారని అర్థం, అంతే కదా. సమయాన్ని పోనిస్తున్నారంటే, సమయాన్ని వృధా చేస్తున్నారంటే, టైం పాస్ ఏమంటా అండి వీళ్ళు చేస్తున్నారంట, టైం పాస్. నువ్వు టైం పాస్ చేసావనుకో, టైం నిన్ను ఫెయిల్ చేస్తుంది. టైం నిన్నేం చేస్తుంది? ఫెయిల్ చేస్తుంది. టైం నువ్వు పాస్ చేసావనుకో, నీ కుటుంబాన్ని ఫెయిల్ చేస్తుంది. టైం పాస్ చేయడానికి వెళ్ళాడండి మా కొడుకు అనేవనుకో, నీ కొడుకు జీవితాన్ని ఫెయిల్ చేస్తుంది. ఆ టైమే చేసేది నేను, నువ్వు కాదు. నా భర్త టైం పాస్గా అక్కడ వెళ్ళాడు అనుకోండి, అదే టైం భర్తను ఫెయిల్ చేస్తుందండి. టైం పాస్. నువ్వు పాస్ అంటే పాసు, ఫెయిల్ అంటే ఫెయిల్ చేస్తుంది. ఆ టైము ఫెయిల్ అని చెప్తారా? నేను పాస్ అంటేనే పోతుంది, లేకుంటే ఆగిపోతుంది. ఉందా అండి? లేదు ప్రభు, ఈ ఆదివారం నాకు అనారోగ్యం ఉంది, ఇంట్లో పండుకోవాలా, నువ్వు ఆదివారం రాని ఒకరు అట్లే పెట్టు, అవుతుందా? నువ్వు సావు బ్రతుకు నాకు సంబంధం లే, నా సమయం నాది, దాని పని అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుందాం, తల్లిదండ్రులు, పిల్లలు, పెద్దలు, యవనస్తులు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఏదో వస్తున్నాం, పోతున్నాం, ఉంటున్నాం, వెళ్తున్నాం కాదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అలా ప్రార్థన చేసుకుంటున్నాడు, సమయాన్ని పోనీయక ఏమైపోతున్నాడు అక్కడ? ఎప్పుడైతే ఆకలిని కూడా పక్కన పెట్టి సమయాన్ని పోనీయక దేవుని సన్నిధికి వెళ్ళి అనగా మిద్దెకెక్కి ప్రార్థన చేస్తున్నాడు, ఆత్మ పరవశుడైపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మ పరవశుడై అలా దేవుని దర్శనాన్ని చూస్తున్నాడు, దేవుని కార్యాన్ని చెబుతున్నాడు దేవుడు, తెలియజేయవలసిన సంగతులు తెలియజేస్తున్నాడు దేవుడు, ముందున్న ప్రయాణం గురించి తెలియజేస్తున్నాడు దేవుడు. మనం సమయం ఇష్టం వచ్చినట్లు వాడేస్తాం, వృధా చేస్తాం, ఎటు పడితే అటు వెళ్తాం. నాకు దర్శనం రాలేదే, ఎట్టొత్తదే, నాకు దేవుడు చెప్పలేదే, ఎందుకు చెప్తాను నీకో? దేవుడు నాతో మాట్లాడలేదే, ఎందుకు మాట్లాడతాడు? ఆత్మవశుడు అయితే కదా. ఆత్మవశుడు అంటే ఆత్మస్వాధీనంలోకి వెళ్ళిపోవడం. ప్రార్థనలో నువ్వు ప్రార్థనలో ఆత్మవశుడు అయితే పేతురును దర్శించినట్టు దేవుడు కూడా దర్శనంలో దర్శించి, ఇదిగో నా కుమారుడా, ఇదిగో ఇవి తిను, ఇవి తినాకు, ఇలా ఎల్లు, అక్కడ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ వీళ్ళు ఉన్నారు, అక్కడ అది జరుగుతుంది, ఇక్కడ ఇది జరుగుతుంది, ఇలా చేయి, అలా అన్నీ చెప్పేస్తాడు. మనం అలా కాకుండా మనం ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తూ సమయాన్ని పోనిస్తూ ఉంటే మనకి ఏం తెలుస్తుందండి? ఏం బోధపడుతుందండి? నేను ముగిస్తున్నాను. దినములు చెడ్డవి, సమయాన్ని పోనీయవద్దు. సమయాన్ని గుర్తించు.
కాలాన్ని గుర్తించు, రోజులను గుర్తించు. ఒక్కరోజు నువ్వు బ్రతికున్నావు, 1 గంట బ్రతికి ఉన్నావు అంటే నీ ద్వారా యేసు క్రీస్తు ప్రభుల వారు అది ఏదో ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. ఏం బతుకుతానులే, చావక బతుకుతా, ఇది కాదు. ఒక్కరోజు నిన్ను ఆయుష్ పొడిగించాడంటే ఆయన ప్రణాళిక వేరు. ఆయన నీ ద్వారా ఏదో ఆశిస్తూ నీ ద్వారా ఏదో చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ భాగంగానే నీకు నిర్మించి ఆ రీతిగా నిన్ను సజీవ లెక్కలో నిలిపాడన్న సంగతిని జ్ఞాపకం చేసుకో. ఎటుబడితే అలా నడవడానికి వెళ్ళేదండి. లేదు నా ఇష్టం అంటే దేవునికి స్తోత్రం. ఎవరేం చేయలేరు కదా. ఇది మంచిది కాదు, ఇది మంచిది అంటే వింటే బాగుపడతాం, అంతే కదండి. నేను విన్నా దేవుని సన్నిధిలో దేవుని వేళను అనుభవిస్తున్నా. నా మటుకు నేను చెప్పగలను, నేను బాగుపడుతున్నా బాగా. కనీసం కొందరికైనా ఆశీర్వాదకరంగా ఉండటానికి ప్రభు సహాయం చేస్తున్నాడు. వినాలి, ఇది మంచి అన్నప్పుడు మంచిని స్వీకరించాలి, చెడును విసర్జించాలి. దూరం పెట్టడం కాదు, విసర్జించాలి. విసర్జించడం అంటే ఏంటి? వదిలిపెట్టినా నేను ఇక్కడ బైబిల్ ఉంది మర్చిపోతా, ఇంటికి పోతా వదిలిపెట్టి, మరలా అయ్యో నా బైబిల్ ఆడ ఉంది అని తీసుకొచ్చుకోవడానికి వస్తా. వదిలిపెట్టే విడిచిపెట్టినా వదిలిపెట్టినా మరిచిపోయినా పావని చెప్పిందే విసర్జించాలని, అది మెయిన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విసర్జించడం అంటే మలమూత్రాలు మనం విసర్జిస్తాం బహిర్భూమికి వెళ్ళి. మరలా కొద్దిసేపు ఉన్నాక పోయి ఎట్టుందో చూద్దామని పోతామా? ఏంది పాస్టర్ అంటారా? నిజమే అండి. అవునా కాదా అంటే మీకు బాగా అర్థం కావాలని చెప్తున్నా అంతే. ఏంది పాస్టర్ మళ్ళీ అనేది కుదరదు. నిజమే. ఇప్పుడు మన నోట్లో లాలాజలం ఏదో గల్లా అనేది ఉంటాం కదా, ఉమ్మేస్తాం. ఉమ్మేసినాక మళ్ళా ఆ గల్ల ఎట్టుంది, ఆ ఉమ్మెట్టుంది, అది పతలాగా ఉందా, ఏ రంగులో ఉంది, ఏ స్మెల్ చూస్తామండి, అసహించుకుంటాం. బయట భూమికి పోయినా సేమ్ అంతే, అవునా? విసర్జించడం అంటే అది, అంటే అంత అసహ్యం పుట్టాలి. అలాగా మనం దేవునికి వ్యతిరేకమైనవన్నీ విసర్జించాలి. బీ కంటిన్యూ నెక్స్ట్ వీక్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.